దేవాలయ దర్శనంతో ప్రారంభమై గుహల అనుభవంతో కొనసాగి హారతితో ముగిసిన ఒక ప్రత్యేకమైన రోజు. హలో అందరికీ, మా ఛానల్ సాయి కుమార్ టూర్స్ కు స్వాగతం. మన నేపాల్ యాత్ర డే 6కి స్వాగతం. ఈ రోజు ఉదయం పోఖరాలోని మా హోటల్ మురానోలో బ్రేక్ఫాస్ట్ చేసి మా ప్రయాణాన్ని ప్రారంభించాము. మొదటగా మేము బింద్యావాసిని ఆలయంకి వెళ్ళాము. అక్కడ అమ్మవారి దర్శనం చేసి చుట్టుపక్కల ఉన్న ఇతర ఆలయాలను కూడా దర్శించాము. అమ్మవారి ఆలయం, శివాలయం, హనుమాన్ ఆలయం, వినాయకుడు ఆలయం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, శ్రీకృష్ణుడు ఆలయం, శ్రీరాముడు ఆలయం, ఇలా ఒకే ప్రదేశంలో అనేక దేవాలయాలు దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభవంగా అనిపించింది. బింద్వాసిని టెంపుల్ శివాలయం అనమాట. ఇది శివాలయం టెంపుల్ అనమాట. ఆ తర్వాత మేము మహేంద్ర గుహలకు వెళ్ళాము. ఈ గుహలలో సహజంగా ఏర్పడిన రాళ్ల నిర్మాణాలు మరియు లోపల ఉండే చల్లని వాతావరణం ఎంతో ఆసక్తికరంగా ఉంది. మహేంద్ర కేవ్స్ అనమాట. ఎంట్రన్స్ అనమాట. ఇది మహేంద్ర కేవ్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. మహేంద్ర కేవ్స్. नेपाल के सबसे अच्छा जगह मुक्तिनाथ है. यहाँ से जाने का 8 घंटा लगेगा, आने का 8 घंटा. जो लोग नहीं जाएंगे वो लोग यही दर्शन करने के लिए हम लोग मुक्तिनाथ से 2 सरगम लेके आया. आप लोग तो वहाँ मुक्तिनाथ आएगा ना, वहाँ गए तो మహేంద్ర కేవ్స్ అనమాట. ఇదే మహేంద్ర కేవ్స్. మహేంద్ర కేవ్స్ అనమాట. చూడండి, ఇదే కేవ్స్ మహేంద్ర కేవ్స్. లోపల గణేష్ టెంపుల్ కింద గుండం చూడండి ఎలా ओके मुक्तिनाथ से जाएगा. గైడ్. అక్కడి నుంచి తిరిగి హోటల్కు వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాము. లంచ్ తర్వాత మేము గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వెళ్ళాము. ఇది గుహలో ఉన్న శివాలయం కావడంతో చాలా ప్రత్యేకంగా అనిపించింది. గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట. గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట. చూడండి, ఇది గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్. చూడండి కిందికి ఎలా ఉన్నాయి చూడండి మెట్లు కిందికి మొత్తం. గుప్తేశ్వర్ అంటే గుప్తేశ్వర్ అనమాట. లోపలికి టెంపుల్ ఎవరు గుప్తేశ్వర్ మహారాజకి గుప్తేశ్వర్ మహాదేవ్ అనమాట. చూడండి గుప్తేశ్వర్ మహాదేవ్ ఎలా ఉంటుంది, మెట్లు ఎలా ఉన్నాయి చూడండి, కిందికి మెట్టుకుంటాయి అనమాట. ఇది గుప్తేశ్వర్ మహాదేవ్ దాంట్లో వాటర్ ఫాల్స్ అనమాట. చూడండి ఇది ఎలా ఉంటుంది చూడండి. తదుపరి మేము ఫేవా సరస్సుకు వెళ్లి బోటింగ్ చేశాము. ఆ తర్వాత పడవ ద్వారా సరస్సును దాటి వరాహిమాత ఆలయానికి చేరుకున్నాము. దేవాలయ కంట అనమాట. దేవాలయ పోగ్రాలో ఇక్కడ బోటింగ్ అనమాట. ఇక్కడ బోట్ లో వెళ్ళి అక్కడ వారాయి అమ్మవారి దర్శనం చేయాలన్నమాట. తర్వాత సాయంత్రం సమయానికి హారతి కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించాము.
హారతి అనంతరం మేము హోటల్ మురానోకి వచ్చి విశ్రాంతి తీసుకున్నాము. ఇలా మా డే 6 పూర్తయింది. డే 7 కోసం వేచి ఉండండి. వీడియో నచ్చితే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.